ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీరామకృష్ణ కథామృతం రెండవ భాగం 50వ అధ్యాయం. శ్రీరామకృష్ణులు బుద్ధుడు ప్రథమ పరిచ్ఛేదం. కాశీపూర్లో నరేంద్రాదులతో. శుక్రవారం ఏప్రిల్ 9, 1886. సాయంత్రం 5 గంటలు. కాశీపూర్ ఉద్యాన గృహం క్రింద అంతస్తులో నరేంద్రుడు, కాళీ, నిరంజన్, మాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. నిరంజన్ మాతో, విద్యాసాగర్ కొత్త స్కూలు ఒకదానిని ప్రారంభించబోతున్నాడన్న విషయం నిజమేనా? అందులో నరేంద్రునికి ఉద్యోగం ప్రయత్నించరాదా? నరేంద్రుడు, విద్యాసాగర్ వద్ద నేను చేసిన పని చాలులే. నరేంద్రుడు ఇప్పుడే బుద్ధగయ నుండి తిరిగి వచ్చాడు. అతడు అక్కడకు కాళీ, తారకులతో వెళ్ళాడు. ఆ పవిత్ర ప్రదేశాలలో అతడు బుద్ధుని విగ్రహం ఎదుట ప్రగాఢ ధ్యానంలో నిమగ్నమైపోయాడు. ఏ వృక్షం కిందనైతే బుద్ధుడికి నిర్వాణం ప్రాప్తించిందో ఇప్పుడు అక్కడ ఒక నూతన వృక్షం మొలిచింది. నరేంద్రుడు ఆ వృక్షాన్ని కూడా దర్శించాడు. కాళీ ఇలా అన్నాడు. ఒకరోజు గయలో ఉమేష్ బాబు ఇంట్లో నరేంద్రుడు మృదంగంతో ఖ్యాల్, ధృపద్ ఇత్యాది రాగాలు ఆలపించాడు. శ్రీరామకృష్ణులపై అంతస్తులో ఉన్న పెద్ద గదిలో తమ మంచం మీద కూర్చొని ఉన్నారు. రాత్రి సమయం. అప్పుడు అక్కడ ఆయనతో పాటు మా ఒక్కడే ఉన్నాడు. శ్రీరామకృష్ణులకు విసనకర్రతో వీస్తూ ఉన్నాడు. కాసేపటి తర్వాత లాటూ వచ్చి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు మాతో, ఒక ఉత్తరీయం, జత చెప్పులు తీసుకొనిరా. మా అలాగేనండి. శ్రీరామకృష్ణులు లాటూతో, ఉత్తరీయం ధర 10 అణాలు, అటుపైన చెప్పులు మొత్తం ఎంత అవుతుంది? లాటూ, ₹1 10 అణాలండి. దానిని గుర్తుంచుకోమని శ్రీరామకృష్ణులు మాకు సైగ చేశారు. నరేంద్రుడు గదిలోకి వచ్చి కూర్చున్నాడు. శశి, రాకాల్ ఇంకా ఒకరిద్దరు భక్తులు కూడా వచ్చి కూర్చున్నారు. తమ పాదాలను మృదువుగా ఒత్తమని శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో చెప్పారు. తర్వాత భోజనం చేశావా అని అడిగారు. అస్థి నాస్తి మధ్య స్థితి. శ్రీరామకృష్ణులు మాతో నవ్వుతూ, ఇతడు అక్కడకు అనగా బుద్ధగయ వెళ్ళాడు. మా నరేంద్రుడితో, బుద్ధుడి సిద్ధాంతాలు ఏమిటి? నరేంద్రుడు, తపస్సు ద్వారా ఆయన సాక్షాత్కరించుకున్న విషయాలను మాటలలో చెప్పలేకపోయాడు. ఆ కారణంగా లోకులు ఆయన్ను నాస్తికుడు అన్నారు. శ్రీరామకృష్ణులు సైగలు చేస్తూ, నాస్తికుడెందుకు? ఆయన నాస్తికుడు కాదు. తన ఆంతరంగిక అనుభవాలను మాటలలో వ్యక్తం చేయలేకపోయాడు. బుద్ధుడు అంటే అర్థం ఏమిటో తెలుసా? బోధస్వరూపాన్ని ధ్యానిస్తూ అట్లే అయిపోవడం, బోధ స్వరూపంగా అయిపోవడం. నరేంద్రుడు, అవునండి. బుద్ధులలో 3 తరగతుల వారు ఉన్నారు. బుద్ధుడు, అర్హతుడు, బోధిసత్వుడు. శ్రీరామకృష్ణులు, ఇది కూడా భగవంతుని లీలయే. ఇది ఒక నూతన లీల. బుద్ధుణ్ణి నాస్తికుడని ఎందుకు అనాలి? స్వరూపం యొక్క బోధ ఎక్కడైతే ఉంటుందో అది అస్థి నాస్తిలకు మధ్య ఉన్నటువంటి స్థితి. నరేంద్రుడు మాతో, ఆ స్థితిలో పరస్పర విరుద్ధాలు కలుసుకుంటాయి. హైడ్రోజన్, ఆక్సిజన్ కలిస్తే శీతల జలం తయారవుతుంది. మళ్ళీ అదే హైడ్రోజన్, ఆక్సిజన్లను ఆక్సో హైడ్రోజన్ పైప్లో వాడతారు. ఆ స్థితిలో కర్మత్యాగం రెండూ సాధ్యమే. అంటే అప్పుడు నిష్కామ కర్మ సాధ్యమవుతుంది. ఇంద్రియ సుఖాలలో నిమగ్నమై ఉన్న ప్రాపంచిక వ్యక్తులు సర్వం అస్థియే అంటారు. కానీ మాయావాదులు నాస్తి అంటే ఉన్నది ఏమీ లేదు అంటారు. బుద్ధుని స్థితి ఈ అస్థి నాస్తులకు అతీతం అయినది. శ్రీరామకృష్ణులు ఈ అస్థి నాస్తి అనేవి ప్రకృతి యొక్క గుణాలు అయితే సత్యం ఈ రెంటికి అతీతం. భక్తులు కాసేపు మౌనంగా ఉండిపోయారు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో, బుద్ధుడు ఏం ఉపదేశించాడు? బుద్ధుని వైరాగ్యం, దయ. నరేంద్రుడు, భగవంతుడు ఉన్నాడా లేడా అనే విషయాన్ని ఆయన చర్చించలేదు. కానీ ఆయన అందరి పట్ల దయ చూపాడు. ఒకసారి డేగ ఒక పక్షి మీదకు దూకి దానిని కబళించబోయినప్పుడు బుద్ధుడు ఆ పక్షిని రక్షించడానికి తన శరీరంలోని మాంసాన్ని డేగకు ఇచ్చాడు. శ్రీరామకృష్ణులు మౌనంగా ఉన్నారు. నరేంద్రుడు మరింత ఉత్సాహంతో బుద్ధుని గురించి మాట్లాడసాగాడు. నరేంద్రుడు,
ఆహా! బుద్ధునిది ఎంత గొప్ప వైరాగ్యం! రాకుమారుడై ఉండి కూడా సకలం త్యాగం చేశాడు. తనకంటూ ఏమీ లేని, ఎలాంటి సంపదలు లేని వ్యక్తికి త్యాగం చేయడానికంటూ ఏం ఉంటుంది? ఆయన బుద్ధత్వాన్ని పొంది నిర్వాణం ప్రాప్తించుకున్నాక ఒకసారి తన గృహానికి వెళ్ళాడు. అప్పుడు భార్య, కుమారుడు ఇంకా ఆ రాజవంశానికి చెందిన పలువురిని వైరాగ్య జీవితాన్ని అలవరుచుకోమని ఉద్బోధించాడు. ఆహా! ఎంతటి వైరాగ్యం! మరోవైపు వ్యాసుడి ప్రవర్తననే తీసుకోండి. తన కుమారుడైన సుఖదేవుడు సంసారాన్ని పరిత్యజించడానికి ఆయన ఒప్పుకోలేదు. కుమార, గృహస్థాశ్రమంలో ఉంటూనే ధర్మాన్ని ఆచరించు అని సలహా ఇచ్చాడు. శ్రీరామకృష్ణులు మౌనంగానే ఉన్నారు. నరేంద్రుడు శక్తి, భక్తి లాంటివి వేటిని బుద్ధుడు లెక్క చెయ్యలేదు. ఆయన కోరుకున్నది కేవలం నిర్వాణం మాత్రమే. ఆయన వైరాగ్యం అనూహ్యమైనది. తపస్సు నిమిత్తం బోధివృక్షం కింద కూర్చుని ఇహైవ్య సుష్యుత మే శరీరం అని శపథం పూనాడు. అంటే అర్థం, నిర్వాణ ప్రాప్తి లభించని పక్షంలో నా శరీరం ఇక్కడే శిథిలమైపోవుగాక. ఆహా! ఎంతటి ప్రగాఢ సంకల్పం! ఈ దేహమే పెద్ద పెద్ద శత్రువు. దీన్ని జయించనిదే ఏమైనా సాధించగలమా? శశి, కానీ మాంసం భుజించడం వలన సత్వగుణం పెంపొందుతుందని నువ్వే కదా చెబుతూ ఉంటావు. మాంసం తినమని నువ్వే కదా నొక్కి చెబుతూ ఉంటావు. నరేంద్రుడు, నేను మాంసం తింటానన్నమాట నిజమే. కానీ కావాలంటే కేవలం అన్నం మీదనే జీవించగలను. కనీసం ఉప్పు కూడా లేకుండా కూడా కేవలం అన్నం తింటూ ఉండగలను. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. సైగల ద్వారా నరేంద్రుడితో బుద్ధుడి తల మీద శిఖ ఏమైనా ఉందా అని అడిగారు. నరేంద్రుడు, లేదండి. రుద్రాక్షమాలలను ఒకదాని మీద మరొకటి పేర్చినప్పుడు ఎలా ఉంటుందో ఆయన తల మీద అలా ఉంది. శ్రీరామకృష్ణులు, మరి ఆయన కళ్ళు? నరేంద్రుడు, ఆయన సమాధి స్థితిలో ఉన్నట్లుగా అవి చూస్తున్నాయి. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, నేనే ఆయన. శ్రీరామకృష్ణులు మళ్ళీ మౌనంగా ఉండిపోయారు. నరేంద్రుడు తదితర భక్తులు ఆయన వంకే తదేకంగా చూస్తున్నారు. ఉన్నట్టుండి ఆయన వదనంలో చిరునవ్వు తళుక్కున మెరిసింది. నరేంద్రుడితో సంభాషించసాగారు. మా ఆయనకు విసురుతున్నాడు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో, ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, పెసరపప్పు, శనగపప్పు, చింతపండు అన్నీ, ఏమంటావ్? నరేంద్రుడు, ఆ స్థితులన్నింటినీ అనుభూతం చేసుకున్నాక మీరు ప్రస్తుతం మనస్సును దిగువ స్థాయిలో నిలిపి ఉంచారు. మా స్వగతం. అవును, అన్ని స్థితులను అనుభూతం చేసుకొని ప్రస్తుతం భక్తుడి స్థితిలో ఉన్నారు. శ్రీరామకృష్ణులు, ఎవరో నన్ను కిందకు లాగిపెట్టినట్లు ఉంది. ఈ విధంగా పలికి శ్రీరామకృష్ణులు మా చేతిలో నుండి విసరకర్ర తీసుకొని మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు, ఈ విసనకర్రను ఎలాగైతే ఎదురుగా ప్రత్యక్షంగా చూస్తున్నానో సరిగ్గా అదే విధంగానే నేను భగవంతుణ్ణి చూశాను. ఇంకా నేను చూసింది. ఇలా పలికి శ్రీరామకృష్ణులు తమ హృదయం మీద చేయి వేసి సైగలు చేస్తూ నరేంద్రుడితో, నేను ఏం అన్నానో చెప్పు అన్నారు. నరేంద్రుడు, నేను అర్థం చేసుకున్నాను. శ్రీరామకృష్ణులు, చెప్పు చూద్దాం. నరేంద్రుడు, నేను సరిగ్గా వినలేదు. శ్రీరామకృష్ణులు మళ్ళీ సైగలు చేస్తూ, ఆయన భగవంతుడు ఈ హృదయం మధ్యంలో ఉన్న వ్యక్తి ఒక్కరే అని చూశాను అన్నారు. నరేంద్రుడు, అవునవును, సోహం, నేనే ఆ పరబ్రహ్మాన్ని. శ్రీరామకృష్ణులు, కానీ ఆ ఇద్దరిని ఒక గీత మాత్రమే విభజిస్తోంది. నేను దివ్యానందాన్ని అనుభవించే నిమిత్తం. నరేంద్రుడు, మాతో మహాత్ములు తాము ముక్తి పొందాక కూడా ఇతరులను ఉద్ధరించే నిమిత్తం అహంకారాన్ని నిలుపుకుంటారు. శరీర దుఃఖాలను అనుభవిస్తారు. అది కూలీ పని లాంటిది. మనం చేసే కూలీ పని ఇక వేరే గత్యంతరం లేకనే. వారు చేసే కూలీ పని వారి ఇచ్చ మేరకే. మళ్ళీ అందరూ మౌనంగా ఉండిపోయారు. కాసేపటి తర్వాత సంభాషణ కొనసాగింది. శ్రీరామకృష్ణులు, నరేంద్రుడు తదితరులతో డాబా స్పష్టంగా కనిపిస్తోంది. కానీ అక్కడకు వెళ్ళడం ఎంతో కష్టం. నరేంద్రుడు, అవునండి. శ్రీరామకృష్ణులు, కానీ అక్కడకు ఎవరైనా చేరుకున్నట్లయితే అక్కడ నుండి తాడును కిందకి వేలాడదీసి మరొకరిని కూడా పైకి లాక్కోవచ్చు. శ్రీరామకృష్ణుల 5 రకాల సమాధి స్థితులు. ఒకసారి హృషికేశ్ సాధువు ఒకరు దక్షిణేశ్వరానికి వచ్చాడు. అతడు నాతో, ఏం ఆశ్చర్యం, నీలో 5 రకాల సమాధి స్థితులను గమనిస్తూ ఉన్నాను అన్నాడు. ఒక్కోసారి కోతి ఒక కొమ్మ నుండి మరో కొమ్మ మీదకు గెంతుతూ చెట్టు ఎక్కే విధంగా, మహావాయువు దేహమనే వృక్షంలో ఒక చక్రం నుండి మరో చక్రం వద్దకు గెంతుతూ పోతుంది. అప్పుడు సమాధి స్థితి కలుగుతుంది. ఒక్కోసారి చేప మాదిరి
చేప నీటిలో వేగంగా కదిలిపోతూ మహదానందంగా విహరిస్తున్నట్లు మహావాయువు దేహంలో పైకి కదులుతూ పోతుంది. అప్పుడు సమాధి స్థితి కలుగుతుంది. ఒక్కోసారి పక్షి ఒక కొమ్మ నుండి మరో కొమ్మ మీదకి ఎగిరే విధంగా దేహమనే వృక్షంలో మహావాయువు పక్షిలా పైకి ఎగురుతూ పోతుంది. ఒక్కోసారి చీమ మెల్లగా పాకుతూ పోయినట్లుగా మహావాయువు ఒక చక్రం నుండి మరో చక్రం వద్దకు పోతుంది. ఆ విధంగా మహావాయువు సహస్రారం చేరుకున్నప్పుడు సమాధి స్థితి కలుగుతుంది. ఒక్కోసారి పాము యొక్క తిర్యగమనంలాగా ఉంటుంది. అంటే మహావాయువు గమనం పాము మెలికలు తిరుగుతూ పోతున్నట్లుగా ఉంటుంది. ఈ విధంగా మహావాయువు సహస్రారం చేరుకున్నాక సమాధి స్థితి కలుగుతుంది. రాకాల్ భక్తులతో, నేటికి ఇక చాలులే, ఆయన ఇప్పటికే చాలా మాట్లాడారు, ఇంకా మాట్లాడితే వ్యాధి విషమించే ప్రమాదం ఉంది. ద్వితీయ పరిచ్ఛేదం. సంతకు వెళ్ళొచ్చిన భక్తునితో శ్రీరామకృష్ణులు. సోమవారం ఏప్రిల్ 12, 1886. సమయం సాయంత్రం 5 గంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణులు తమ గదిలో మంచం మీద కూర్చున్నారు. శశి మా అక్కడ ఉన్నారు. విసనకర్రతో విసరమని ఆయన మాకు సైగ చేశారు. బెంగాలీ సంవత్సరాంత వేడుకల సందర్భంగా ఆ ప్రాంతంలో సంత జరిగింది. ఆ సంతలో ఏవైనా వస్తువులు కొనితెమ్మని శ్రీరామకృష్ణులు ఒక భక్తుణ్ణి పంపి ఉన్నారు. ఆ భక్తుడు తిరిగి వచ్చాడు. శ్రీరామకృష్ణులు, ఏమేం కొని తెచ్చావు? భక్తుడు, 5 పైసల కలకండ, 2 పైసలకు ఒక చెంచా, 2 పైసలకు కూరగాయలు కోసే కత్తి ఒకటి. శ్రీరామకృష్ణులు, పేనా కత్తి తీసుకురాలేదా? భక్తుడు, 2 పైసలకు అది లభించలేదు. శ్రీరామకృష్ణులు ఆతృతతో, త్వరగా వెళ్ళి దాన్ని పట్రా, మా క్రింద తోటలో పచార్లు చేస్తున్నాడు. నరేంద్రుడు, తారక్ కలకత్తా నుండి తిరిగి వచ్చారు. వారు దారిలో గిరీష్ ఘోష్ ఇంటికి వెళ్ళి వచ్చారు. తారక్, ఇవాళ మేము చాలా ఎక్కువగా తిన్నాం. నరేంద్రుడు, ఇవాళ మనస్సు చాలా దిగువకు వెళ్ళిపోయింది. తపస్సు చేద్దాం రండి మాతో. మనోశరీరాలకు ఎంతటి బానిసత్వమో చూడండి. మనం సరిగ్గా కూలీలలాగానే ఉన్నాం. ఈ శరీరం మనస్సు మనకు చెందినవి కావు, మరెవరికో చెందినట్లుగా అన్నట్లుగా. సంధ్యాకాలం అయింది. ఇంట్లో దీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణులు ఉత్తరాభిముఖులై మంచం మీద కూర్చొని ఉన్నారు. జగజ్జనని ధ్యానంలో నిమగ్నులై ఉన్నారు. కాసేపటి తర్వాత బలరాం పురోహితుల కుటుంబానికి చెందిన ఫకీర్ అపరాధ భంజన స్తోత్రం పఠించాడు. శశి మా ఇంకా ఒకరిద్దరు భక్తులు గదిలో ఉన్నారు. స్తోత్ర పఠనం పూర్తి కాగానే శ్రీరామకృష్ణులు చేతులు జోడించి సభక్తికంగా జగజ్జననికి నమస్కరించారు. మా శ్రీరామకృష్ణులకు విసనకర్రతో వీస్తున్నాడు. ఆయన సైగలు చేస్తూ మాతో, ఒక రాతి కప్పు తీసుకురా, తెల్లరాతి కప్పు, అందులో పావుసేరు పాలు పట్టేలా ఉండాలి అన్నారు. ఇలా ఆయన తమ చేత్తో కప్పు ఆకారాన్ని గీచి సూచించారు. మా అలాగేనండి. శ్రీరామకృష్ణులు తక్కిన కప్పులతో కూర వేసుకుని తింటూ ఉంటే చేపవాసన వస్తోంది. తృతీయ పరిచ్ఛేదం. కర్మఫలం, ఈశ్వరకోటి, జీవకోటి అంతా మాయే. మంగళవారం ఏప్రిల్ 13, 1886 ఉదయం 8 గంటలవుతోంది. గత రాత్రి మా ఉద్యాన గృహంలోనే బస చేశాడు. గంగలో స్నానం చేశాక వచ్చి శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశాడు. రామచంద్రదత్త అప్పుడే వచ్చాడు. అతడు పువ్వులమాలను తీసుకువచ్చాడు. దాన్ని శ్రీరామకృష్ణులకు సమర్పించాడు. పలువురు భక్తులు కింది అంతస్తులోనే ఉన్నారు. ఒకరిద్దరు మాత్రమే శ్రీరామకృష్ణుల గదిలో ఉన్నారు. శ్రీరామకృష్ణులు రామ్తో మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు, ఇప్పుడు నువ్వు నన్ను ఎలా చూస్తున్నావు? రామ్, మీలో సర్వం దర్శనీయమే. ప్రస్తుతం మీ రోగం గురించి నా ప్రస్తావన వచ్చింది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ సైగలు చేసి, నా రోగం గురించి ప్రస్తావన వచ్చిందా అన్నారు. శ్రీరామకృష్ణులకు చెప్పులు సరిపోలేదు. డాక్టర్ రాజేంద్ర దత్త ఆయనకు ఒక జత కొత్త చెప్పులు కొనదలిచాడు. డాక్టర్ రాజేంద్ర దత్తచే ఇవ్వబడిన చెప్పులు ప్రస్తుతం బేలూరు మఠంలో పరచబడి ఉన్నాయి. అందు నిమిత్తం ఆయన పాదాల కొలతలు తీసుకున్నాడు. శ్రీరామకృష్ణులు సైగలు చేస్తూ మాతో రాతి కప్పు విషయం ఏమైందని అడిగారు. మా వెంటనే లేచి నిలబడ్డాడు. తక్షణమే కలకత్తాకు వెళ్ళి కప్పు తీసుకురావడానికి నిశ్చయించుకున్నాడు. శ్రీరామకృష్ణుడు, దాని గురించి ఇప్పుడు ఏమీ పట్టించుకోవద్దులే. లేదండి, కొందరు భక్తులు కలకత్తాకు వెళ్తున్నారు. నేను కూడా వారితో పాటు వెళ్తాను. కలకత్తాలో కప్పుకొని మధ్యాహ్నం కాశీపూర్ తిరిగి వచ్చాడు.
శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ఆయనకు సమీపంగా కప్పు ఉంచాడు. ఆయన దాన్ని చేతిలోకి తీసుకుని చూశారు. గదిలో రాకాల్, శశి, చిన్న నరేంద్రుడు ఉన్నారు. డాక్టర్ రాజేంద్ర దత్త, డాక్టర్ శ్రీనాథ్, రాకాల్, హాల్దార్ మొదలైన వారు కూడా అక్కడకు వచ్చి కూర్చున్నారు. డాక్టర్లు శ్రీరామకృష్ణుల ఆరోగ్య పరిస్థితిని గురించిన విషయమంతా విన్నారు. డాక్టర్ శ్రీనాథ్ చేతిలో భగవద్గీత పుస్తకం ఉంది. డాక్టర్ శ్రీనాథ్ తన స్నేహితులతో సర్వము ప్రకృతి అధీనంలోనే ఉంది. కర్మఫలం నుండి ఎవరూ తప్పించుకోలేరు. దీనినే ప్రారబ్ధం అంటారు. శ్రీరామకృష్ణులు ఎందుకు భగవన్నామం ఉచ్చరించి ఆయన్ను ధ్యానించి ఆయన వద్ద శరణాగతి పొందినట్లయితే డాక్టర్ శ్రీనాథ్ అయ్యా, కానీ ప్రారబ్ధం నుండి ఎలా తప్పించుకోగలం? పూర్వజన్మలలో చేసిన కర్మల ఫలం ఉండనే ఉంటుంది కదా. శ్రీరామకృష్ణులు మనిషి ఆ కర్మఫలాన్ని కొద్దిగా అనుభవిస్తాడన్నమాట నిజమే. కానీ భగవన్నామ మహిమతో అందులో చాలా వరకు తొలగిపోతుంది. ఒక వ్యక్తికి పుట్టుకతోనే ఒక కన్ను గుడ్డిది. పూర్వజన్మలో అతడు చేసిన పాపానికి ఫలితం అది. ఇంకా 6 జన్మల పాటు అతడికి అలా ఆ శిక్ష అనుభవించవలసి ఉంది. అయితే అతడు గంగా స్నానం ఆచరించాడు. గంగా స్నానం వల్ల ముక్తి కలుగుతుంది. గంగా స్నానం కారణంగా అతడి అంధత్వం పోలేదు, కానీ మరి 6 జన్మలు ఎత్తవలసిన అవసరం లేకపోయింది. డాక్టర్ శ్రీనాథ్ అయ్యా, కానీ కర్మఫలాన్ని ఎవరూ తప్పించుకోజాలరని శాస్త్రాలు చెబుతున్నాయి కదా. డాక్టర్ శ్రీనాథ్ వాదించడానికి సిద్ధపడుతున్నాడు. శ్రీరామకృష్ణులు మాతో ఈశ్వరకోటి జీవకోటికి మధ్య ఎంత వ్యత్యాసం ఉందని, ఇతడికి ఎంతో వ్యత్యాసం ఉందని ఇతడికి చెప్పు. ఈశ్వరకోటి వల్ల అపరాధం జరగదని చెప్పు. మా మౌనంగా ఉన్నాడు. పిదప రాకాల్తో నువ్వు చెప్పు అన్నాడు. కాసేపటి తర్వాత డాక్టర్లు వెళ్ళిపోయారు. శ్రీరామకృష్ణులు హల్దార్తో మాట్లాడసాగారు. హల్దార్ డాక్టర్ శ్రీనాథ్ వేదాంత చర్చలు చేస్తూ ఉంటాడు. అతడు యోగవాసిష్టం అధ్యయనం చేశాడు. శ్రీరామకృష్ణులు గృహస్థు అయి ఉండి సర్వం స్వప్నవత్ అనడం మంచిది కాదు. కాళిదాస్ అనే వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ ఒక భక్తుడు అతడు కూడా వేదాంత చర్చలు చేస్తూ ఉంటాడు. కానీ అతడు వ్యాజ్యాలలో చిక్కుకొని దివాలా తీశాడు అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ అవును, అంతా మాయే అని అంటూ ఉంటారు. మళ్ళీ వ్యాజ్యాలు కూడా నడుపుతూ ఉంటారు. హల్దార్తో జనాయికి చెందిన ముఖర్జీ కూడా మొదట్లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉండేవాడు. చివరి రోజుల్లో అసలు విషయం ఏమిటో అతడికి తెలిసి వచ్చింది. నా ఆరోగ్యం కనుక బాగున్నట్లయితే డాక్టర్ శ్రీనాథ్తో ఇంకాసేపు మాట్లాడి ఉండేవాడిని. జ్ఞానం గురించి ఊరకే మాట్లాడినంత మాత్రాన అది లభిస్తుందా ఏమిటి? జితేంద్రియుడు అనే మాటలు శ్రీరామకృష్ణులకు రోమాంచితం. హల్దార్ అవునండి, నేను కూడా జ్ఞానం అంటూ ఎంతో చూశాను. ఇప్పుడు నాకు కాస్త భక్తి కలిగితే బతికిపోతాను. ఒకరోజు నేను నా సమస్య గురించి మీ వద్దకు వచ్చాను. మీరు దానిని పరిష్కరించారు. శ్రీరామకృష్ణులు ఆతృతతో ఏమిటది? హల్దార్ అయ్యా, ఆ కుర్రవాడు చిన్న నరేంద్రుణ్ణి చూపుతూ ఇక్కడకు వచ్చినప్పుడు అతడు జితేంద్రియుడని మీరు అన్నారు. శ్రీరామకృష్ణులు అవునయ్యా, నిజమే. అతడిలోకి విషయాసక్తి అసలు ప్రవేశించనే లేదు. కామం అంటే ఏమిటో తెలియదు అంటాడతడు. మాతో నీ చెయ్యి పెట్టి చూడు, నాకు రోమాంచితం అవుతున్నట్లుంది. లేస మాత్రమైనా కామం లేని పరిశుద్ధ మనస్సు అన్న ఆలోచన మనస్సులో మెదలగానే శ్రీరామకృష్ణులకు రోమాంచితమైంది. అలాంటి పవిత్ర హృదయంలో భగవంతుడు ప్రస్ఫుటంగా విరాజిల్లుతూ ఉంటాడని ఆయన చెబుతూ ఉంటారు కదా. హల్దార్ సెలవు తీసుకున్నాడు. మద్గురు శ్రీ జగద్గురు రాకాల్ శశి శ్రీరామకృష్ణులు భక్తులతో కూర్చొని ఉన్నారు. ఆయన్ను దర్శించే నిమిత్తం ఒక పిచ్చి స్త్రీ అక్కడకు వచ్చి అందరినీ సతాయిస్తోంది. ఆమెది మధురభావం. తరచూ ఉద్యాన గృహంలోకి పరిగెడుతూ వచ్చి అందరినీ తోసుకుంటూ వెళ్ళి శ్రీరామకృష్ణ గదిలోకి పోతోంది. భక్తులు ఆమెను కొట్టడం కూడా జరిగింది. కానీ అలా రావడం మాత్రం ఆమె మానలేదు. శశి ఆమె కనుక మళ్ళీ ఇక్కడికి వస్తే ఆమెను బయటకు గెంటివేస్తాను. శ్రీరామకృష్ణులు కారుణ్యంతో వద్దు వద్దు, ఆమెను వస్తే రానివ్వండిలే, మళ్ళీ తనంతట తానే వెళ్ళిపోతుంది. రాకాల్ మొదట్లో ఈయన వద్దకు వేరే ఎవరైనా వస్తే నాకు కూడా అసూయ కలిగేది. కానీ తర్వాత ఈయనే దయచూపి మద్గురు శ్రీ జగద్గురు అని దర్శింపచేశారు. ఈయన వచ్చింది కేవలం మన కోసం మాత్రమేనా ఏమిటి? శశి ఆ మాట నిజమే. కానీ ఈయనకు జబ్బు చేసి ఉన్నప్పుడు ఆమె వచ్చి ఎందుకు అలా ఇబ్బంది పెట్టాలి? ఆమెతో పెద్ద తలనొప్పి అని అందరికీ తెలిసిందే కదా. రాకాల్ మనమందరం ఈయనకు ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నాం.
మనమంతా పరిపూర్ణత్వం పొందాక ఈయన వద్దకు వచ్చామా ఏమిటి? మనం ఈయనకు కష్టం కలిగించలేదా? నరేంద్రుడు మొదలైన వారు మొదట్లో ఈయనతో ఎలా ప్రవర్తించేవారని, ఎలా వాదించేవారని. శశి: నరేంద్రుడు తాను చెప్పినదంతా చేసి చూపించేవాడు. రాకాల్: డాక్టర్ సర్కార్ ఎలా మాట్లాడేవాడని. అలా అనుకుంటే ఎవరూ నిర్దోషులు కాదు. శ్రీరామకృష్ణులు ఆప్యాయంగా రాకాల్తో: ఏమైనా తింటావా? రాకాల్: ఇప్పుడు వద్దు, తర్వాత తింటాను. శ్రీరామకృష్ణులు సైగలు చేస్తూ: భోజనం ఇక్కడే చేస్తావా అని మాను అడిగారు. రాకాల్ మాతో: మీరు భోజనం ఇక్కడే చేయండి, ఈయన చెబుతున్నారు కదా. 5 ఏళ్ల బాలుడిలా శ్రీరామకృష్ణులు దిగంబరంగా భక్తులతో కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో పిచ్చి స్త్రీ మేడమెట్లెక్కి గది తలుపు వద్ద నిలబడింది. మా మెల్లగా శశితో ఆమెకు నమస్కారం చేసి వెళ్ళిపొమ్మను. ఇప్పుడు గొడవ చేయడం వల్ల ఉపయోగం లేదు. శశి ఆమెను కిందకు పిలుచుకు వెళ్ళాడు. నేడు బెంగాలీ సంవత్సరాది. చాలామంది భక్తురాండ్రు వచ్చారు. వారు శ్రీరామకృష్ణులకు శారదాదేవికి ప్రణామం చేశారు. వారిలో బలరాం బోసు భార్య, మనోమోహన్ భార్య, బాగ్ బజార్కు చెందిన బ్రాహ్మణి కూడా ఉన్నారు. వారిలో పలువురు తమ పిల్లలను తోడ్కొని వచ్చారు. కొంతమంది భక్తురాండ్రు శ్రీరామకృష్ణుల పాదాలపై పువ్వులు సమర్పించారు. 9 లేక 10 సంవత్సరాల వయసు ఉన్న 2 బాలికలు కొన్ని పాటలు పాడారు. అందులో ఒక పాట శ్రీరామకృష్ణులు సైగ చేస్తూ మంచిది, వీరు అమ్మ గురించి పాడుతున్నారు అన్నారు. బాగ్ బజార్కు చెందిన బ్రాహ్మణీ బాలిక స్వభావం. ఆమెను పాడమని శ్రీరామకృష్ణులు రాకాల్కు సైగ చేసి చెప్పమన్నారు. బ్రాహ్మణి పాట పాడుతుంటే భక్తులు నవ్వసాగారు. భక్తురాండ్రు కిందకు వెళ్ళిపోయారు. నరేంద్రుని వైరాగ్యం, వ్యాకులత. సాయంకాలం సమయం. మరికొందరు భక్తులు శ్రీరామకృష్ణులకు సమీపంలో కూర్చొని ఉన్నారు. నరేంద్రుడు లోపలికి వచ్చాడు. శ్రీరామకృష్ణులు అంటూ ఉన్నట్లు వర నుండి తీసిన ఖడ్గంలా అతడు అగుపిస్తున్నాడు. నరేంద్రుడు శ్రీరామకృష్ణులకు సమీపంలో కూర్చున్నాడు. ఆయనకు వినిపించేలా స్త్రీల విషయమై తనకున్న విరక్తిని వ్యక్తం చేశాడు. భగవత్ సాక్షాత్కార మార్గంలో స్త్రీలు ఎలాంటి అడ్డంకులో భక్తులకు చెప్పాడు. శ్రీరామకృష్ణులు ఏమీ మాట్లాడలేదు. మౌనంగా నరేంద్రుడు చెప్పేది విన్నారు. నరేంద్రుడు కొనసాగించాడు. నాకు శాంతి కావాలి, నాకు భగవంతుడు కూడా అక్కర్లేదు. శ్రీరామకృష్ణులు తదేకంగా నరేంద్రుడి వంక చూస్తున్నారు. నరేంద్రుడు మధ్య మధ్యలో సత్యం జ్ఞానమనంతం అంటున్నాడు. సమయం రాత్రి 8 గంటలు అవుతోంది. శ్రీరామకృష్ణులు తమ మంచం మీద కూర్చుని ఉన్నారు. ఆయనకు ఎదురుగా కొంతమంది భక్తులు నేల మీద కూర్చుని ఉన్నారు. సురేంద్రుడు తన ఆఫీసు నుండి వచ్చాడు. అతడి చేతిలో 4 కమలాపళ్ళు, 2 పువ్వుల మాలలు ఉన్నాయి. భక్తుల వంక, శ్రీరామకృష్ణుల వంక అతడు మార్చి మార్చి చూశాడు. పిదప ఆయనకు తన గోడునంతా వెళ్లబోసుకున్నాడు. సురేంద్రుడు మా తదితరుల వంక చూస్తూ, ఆఫీసు పనినంతా పూర్తి చేసుకుని వస్తున్నాను. ఒకే సమయంలో 2 పడవలపైన కాళ్ళు పెట్టడం ఎంతవరకు మంచిది అని తలిచాను. అందుకే ముందుగా నా పనులన్నింటినీ ముగించుకుని ఇక్కడకు వచ్చాను. ఇవాళ సంవత్సరంలో మొదటి రోజు, పైగా మంగళవారం, జగజ్జనని ఆరాధించడానికి శుభదినం. కానీ నేను కాళీఘాట్కు వెళ్ళలేదు. ఎవరైతే స్వయంగా కాళీయో, ఎవరైతే కాళీని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారో ఆయన్ను చూస్తే చాలు అనుకున్నాను. శ్రీరామకృష్ణులు నవ్వారు. సురేంద్రుడు: గురువును కానీ లేక సాధువును కానీ దర్శించేటప్పుడు ఫలపుష్పాలు తీసుకువెళ్లాలని చెబుతూ ఉంటారు. అందుకే నేను వీటిని తీసుకువచ్చాను. శ్రీరామకృష్ణులతో: నేను ఈ డబ్బునంతా మీకోసమే వెచ్చిస్తున్నాను. నా మనసు ఎలాంటిదో భగవంతుడికే ఎరుక. 1 పైసా ఖర్చు పెట్టాలన్నా కూడా కొంతమంది చాలా బాధపడిపోతారు. మరికొందరు 1000 రూపాయలైనా సరే ఏమాత్రం సంకోచం లేకుండా ఖర్చు పెడతారు. భక్తుడి ఆంతరంగిక ప్రేమను గాంచి అతడు సమర్పించే దానిని భగవంతుడు స్వీకరిస్తాడు. శ్రీరామకృష్ణులు సురేంద్రుడితో: నువ్వు చెప్పింది నిజమే అంటూ తల ఊపారు. సురేంద్రుడు: నిన్న నేను ఇక్కడకు రాలేకపోయాను. నిన్న సంవత్సరంలో చివరి రోజు కదా. మీ పటాన్ని పువ్వులతో అలంకరించాను. శ్రీరామకృష్ణులు మాకు సైగ చేస్తూ: ఆహా, ఎంతటి భక్తి అన్నారు. సురేంద్రుడు: నేను ఇక్కడకు వచ్చేటప్పుడు ఈ 2 మాలలను 4 అణాలకు కొన్నాను. దాదాపుగా భక్తులందరూ సెలవు తీసుకున్నారు. కాళ్ళు ఒత్తి పిదప విశ్రమని శ్రీరామకృష్ణులు మాకు చెప్పారు. చతుర్థ పరిచ్ఛేదం. గిరీశ్ ప్రభృతులతో శ్రీరామకృష్ణులు. శుక్రవారం ఏప్రిల్ 16, 1886. కాశీపూర్ ఉద్యానగృహంలోని కాలిబాటలను, వృక్షాలను, కొలంలోని నీటిని,
తన శీతల కిరణాలతో ముంచెత్తుతూ చంద్రుడు కాంతివంతంగా ప్రకాశిస్తున్నాడు. గిరీశ్, మా, లాటు మరికొందరు భక్తులు కొలనులోకి వెళ్లే మెట్ల మీద కూర్చొని ఉన్నారు. ఇల్లు కొలనుకు పశ్చిమంగా ఉంది. 2వ అంతస్తులోని శ్రీరామకృష్ణుల గదిలో దీపం వెలుగుతోంది. ఆయన మంచం మీద కూర్చొని ఉన్నారు. గదిలో పలువురు భక్తులు ఉన్నారు. గిరీశ్, మాల సంభాషణ. కాసేపటి తర్వాత గిరీశ్, మాలు తోట బాటలో పచార్లు చేస్తున్నారు. మా, ఆహా, ఈ చంద్రకాంతి ఎంత మనోహరంగా ఉంది. అనాదిగా ప్రకృతి నియమాలు అవే నడుస్తున్నట్లు ఉన్నాయి. గిరీశ్, ఆ సంగతి నీకెలా తెలుసు? మా, ప్రకృతి నియమాలు మారవు. టెలిస్కోప్ ద్వారా కొత్త నక్షత్రాలను పాశ్చాత్య శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. చంద్రుని మీద పర్వతాలు కూడా ఉండడం వారు చూశారు. గిరీశ్, అలా అని ఖచ్చితంగా చెప్పలేం. వాటిని నమ్మాలి అంటే కష్టం. మా, ఎందుకు? టెలిస్కోప్ ద్వారా వారు ఆ పర్వతాలు చూశారు. గిరీశ్, వారి పరిశీలన సరైందేనని ఎలా చెప్పగలవు? ఒకవేళ భూమికి చంద్రునికి మధ్య మరేవైనా ఉన్నాయనుకో, కాంతి వాటి గుండా ప్రసరించడం మూలంగా అలా కనిపించి ఉండవచ్చును కదా. గిరీశ్, లాటు, మా, బాబూరాం, నిరంజన్, రాకాల్ ప్రభృతులతో. నరేంద్రుడు, రాకాల్, నిరంజన్, శరత్, శశి, బాబూరాం, కాళీ, యోగీన్, లాటు మరికొందరు యువభక్తులు శ్రీరామకృష్ణులకు సపర్యలు చేసే నిమిత్తం అక్కడే ఉద్యాన గృహంలోనే ఉంటున్నారు. ఈరోజు సాయంత్రం నరేంద్రుడు, కాళీ, తారక్ దక్షిణేశ్వరానికి వెళ్లారు. ఈ రాత్రి అంతా వారు పంచవటిలో ధ్యానం చేస్తూ గడపదలిచారు. గిరీశ్, లాటు, మా శ్రీరామకృష్ణ గదిలోకి వెళ్లారు. ఆయన మంచం మీద కూర్చుని ఉన్నారు. శశి మరిద్దరు భక్తులు ఆయనకు సపర్యలు చేస్తున్నారు. బాబూరాం, నిరంజన్, రాఖాళ్ళు కూడా గదిలోకి వచ్చారు. అది విశాలమైన గది. కొన్ని ఔషధాలు, కావలసిన తక్కిన వస్తువులు శ్రీరామకృష్ణుల మంచానికి దగ్గరగా ఉన్నాయి. గదికి ఉత్తర దిశగా ఉన్న ద్వారం గుండా భక్తులు గదిలోకి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. శ్రీరామకృష్ణులకు రాత్రంతా సపర్యలు చేయవలసి ఉండడంతో భక్తులు వంతుల వారీగా ఆయనను సేవిస్తున్నారు. ఆయన్ను సేవిస్తున్న భక్తుడు ఆయన మంచానికి దోమతెరను కట్టి కింద చాప మీదనే పడుకుంటాడు. లేకుంటే రాత్రంతా మేల్కొని ఉంటాడు. వ్యాధి కారణంగా శ్రీరామకృష్ణులకు అతి స్వల్పంగా నిద్రపడుతోంది. అందువలన ఆయన సేవిస్తున్న భక్తుడు కూడా మేల్కొనే ఉంటాడు. నేడు ఆయన పరిస్థితి కాస్త తేలిగ్గా ఉంది. భక్తులు ఆయనకు ప్రణామం చేసి నేల మీద కూర్చున్నారు. దీపం దగ్గరగా తీసుకురమ్మని ఆయన మాకు చెప్పారు. తర్వాత గిరీష్ను ఆప్యాయంగా పలకరించారు. శ్రీరామకృష్ణులు గిరీష్తో, ఏమయ్యా, బాగున్నావా? లాటుతో, ఇతని కోసం పొగాకు సిద్ధం చెయ్యి, తాంబూలం కూడా ఇవ్వు. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు గిరీష్కు కొన్ని తినుబండారాలు కూడా ఇవ్వమని లాటూకు చెప్పారు. అవి తీసుకురావడానికి ఒక వ్యక్తి దుకాణానికి వెళ్ళాడని లాటు బదులిచ్చాడు. శ్రీరామకృష్ణులు కూర్చొని ఉన్నారు. ఒక భక్తుడు ఆయనకు కొన్ని పూలమాలలు సమర్పించాడు. శ్రీరామకృష్ణులు వాటిని ఒక్కొక్కటిగా తమ మెడలో ధరించారు. ఆయన హృదయంలో ప్రత్యక్షంగా ఆ భగవంతుడే విరాజిల్లుతున్నాడు కదా. అందుచేతనే ఆయన ఆ భగవంతుణ్ణి ఇలా ఆరాధిస్తున్నట్లున్నారు. భక్తులు నివ్వెరపాటుతో ఆయన వైపే చూస్తూ ఉన్నారు. తమ మెడలో నుండి 2 మాలలను తీసి ఆయన వాటిని గిరీష్కు ఇచ్చారు. శ్రీరామకృష్ణులు మధ్య మధ్యలో తినుబండారాలు వచ్చాయా అని అడుగుతూనే ఉన్నారు. మా శ్రీరామకృష్ణులకు విసురుతున్నాడు. మంచం మీద ఒక భక్తుడు సమర్పించిన చందనపు విసనకర్ర ఉంది. శ్రీరామకృష్ణులు దానిని మాకు ఇచ్చారు. మా దానితో విసరసాగాడు. మాకు కూడా ఆయన 2 మాలలు ఇచ్చారు. 1.5 ఏడాది క్రితం మా కుమారుడు మరణించాడు. అతడికి 7 లేక 8 సంవత్సరాల వయస్సు ఉండవచ్చు. ఆ అబ్బాయి శ్రీరామకృష్ణులను ఎన్నోసార్లు భక్తులతో పాటు కీర్తనానందంలో ఉన్మత్తులై ఉండగా దర్శించాడు. లాటు దానిని గురించి శ్రీరామకృష్ణులకు చెబుతున్నాడు. లాటు, మరణించిన ఆ కుమారుడి పుస్తకాలు చూసి గత రాత్రి మా బిగ్గరగా రోదించారు. ఈయన భార్య కూడా పుత్రశోకంతో దాదాపు పిచ్చిదే అయిపోయింది. ఒక్కోసారి ఆమె తక్కిన పిల్లలను కొడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఈయన రాత్రిళ్ళు ఇక్కడే బస చేస్తూ ఉంటారన్న విషయమై ఆమె ఇంట్లో పెద్ద గొడవే సృష్టిస్తోంది. ఈ సంగతి విని శ్రీరామకృష్ణులు విచారపడినట్లున్నారు. ఏమీ మాట్లాడలేదు. గిరీష్, అందులో ఆశ్చర్యమేమీ లేదు. శ్రీకృష్ణుడి నుండి గీతోపదేశం పొందాక కూడా అభిమన్యుడు మరణించాడన్న దుఃఖంతో అర్జునుడు మూర్ఛపోయాడు. ఇంతలో గిరీష్ కోసం తినుబండారాలు వచ్చాయి. వాటిని
నగర్లోని ఫాగు దుకాణం నుండి తీసుకువచ్చారు. కచోరీలు, పూరీలు, మిఠాయిలు మొదలైనవి. శ్రీరామకృష్ణులు కొద్దిగా పుచ్చుకొని తక్కినదంతా గిరీష్కు తమ చేతులతో ఇచ్చారు. గిరీష్ వాటిని మహాప్రసాదంగా స్వీకరించాడు. అతడు శ్రీరామకృష్ణుల ముందు కూర్చొని వాటిని తినసాగాడు. అతడికి మంచినీరు కావలసి వచ్చింది. గదిలో ఆగ్నేయ మూలాన ఒక కూజా ఉంది. అది ఏప్రిల్ మాసం. చాలా వేడిగా ఉంది. శ్రీరామకృష్ణులు ఇక్కడ మంచినీరు ఉంది అన్నారు. లేచి నిలబడడానికి కూడా శక్తి లేనంతగా శ్రీరామకృష్ణులు వ్యాధితో బాధపడుతున్నారు. మరి భక్తులు నిశ్చేష్టులై చూస్తున్నదేమిటి? ఆయన మంచం దిగి కూజా వైపుగా వెళ్లారు. 5 ఏళ్ల బాలుడిలా దిగంబరంగా ఉన్నారు. తమంతట తామే కూజాలో నుండి నీటిని గ్లాసులోకి పోశారు. భక్తులకు శ్వాస ఆగిపోయినంత పనైంది. ఆయన 1-2 చుక్కల నీటిని అరచేతిలో పోసుకొని అది చల్లగా ఉందా లేదా అని చూశారు. అది మరీ అంత చల్లగా లేదు. కానీ ఏం చేయడం? అక్కడ వేరే నీరు లేదు. చివరకు అయిష్టంగానే గిరీష్కు అదే నీటిని ఇచ్చారు. గిరీష్ తినుబండారాలు తింటున్నాడు. నలువైపులా భక్తులు కూర్చొని ఉన్నారు. మా శ్రీరామకృష్ణులకు విసురుతున్నాడు. సంసారంలో భగవత్ప్రాప్తికి మార్గం. గిరీష్ శ్రీరామకృష్ణులతో దేవేంద్రబాబు సంసారం పరిత్యజించడానికి నిశ్చయించుకున్నాడు. వ్యాధి కారణంగా శ్రీరామకృష్ణులు ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు. సైగల ద్వారా మరి అతడి భార్యాబిడ్డలకు తిండి ఎవరు పెడతారు అని గిరీష్ను అడిగాడు. గిరీష్, నాకు తెలియదండి. మిగిలిన భక్తులు మౌనంగా ఉండిపోయారు. తినుబండారాలు తింటూ గిరీష్ మళ్ళీ మాట్లాడసాగాడు. గిరీష్, అది సరే కానీ మహాశయ, ఏది మంచిదంటారు? మనస్సులో వ్యధనొందుతూ సంసారాన్ని త్యజించటమా, లేక సంసారంలోనే ఉంటూ భగవచ్చింతన చేయటమా? శ్రీరామకృష్ణులు మాతో గీతలో చదవలేదా? ఆసక్తిరహితులైన సంసారంలో ఆసక్తిరహితులై సంసారంలో ఉంటూ కర్మలు చేస్తే సర్వం మిథ్యే అని జ్ఞానం పొందాక సంసారంలో ఉన్నట్లయితే యథార్థంగా పొందవచ్చు. మనస్సులో వ్యధనొందుతూ త్యజించేవారు హీనశ్రేణికి చెందినవారు. గార్హ్యంలో ఉన్న జ్ఞాని ఎలాంటివాడో తెలుసా? అతడు గాజుతో చేసిన ఇంట్లో నివసించే వ్యక్తి లాంటివాడు. అతడు లోపల బయట కూడా చూడగలడు. గదిలో నిశ్శబ్దం నెలకొంది. శ్రీరామకృష్ణులు మాతో కచోరీలు వేడిగా రుచిగా ఉన్నాయి. మా గిరీష్తో ఫాగు దుకాణం నుండి తెచ్చినవి కదా. అది బాగా పేరు మోసిన దుకాణం. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అవును, పేరు మోసిన దుకాణం. గిరీష్ నవ్వుతూ, కచోరీలు నిజంగానే బాగున్నాయి. శ్రీరామకృష్ణులు, పూరీలు ఉండనివ్వులే, కచోరీలు తిను మాతో. కానీ కచోరీలు రాజసిక ఆహారం సుమా. సంసారుల మనస్సు, సన్యాసుల మనస్సుల మధ్య వ్యత్యాసం. గిరీష్ శ్రీరామకృష్ణులతో, మహాశయ, నా మనస్సు ప్రస్తుతం ఉన్నత స్థితిలో ఉంది. మళ్ళీ అంతలోనే అది దిగజారిపోతుంది. ఎందుకని? శ్రీరామకృష్ణులు, సంసారంలో ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. గృహస్థుని మనస్సు ఒక్కోసారి ఉన్నత స్థితిలో ఉంటుంది, మళ్ళీ నిమ్న స్థాయికి దిగిపోతుంది. అతడు ఒక్కోసారి అత్యంత భక్తిని కలిగి ఉంటాడు, మరోసారి ఆ భక్తి తగ్గుముఖం పడుతుంది. అతడు కామినీ కాంచనాల నడుమ నివసించవలసి ఉంటుంది కదా, అందుకే అలా అవుతుంది. గృహస్థు ఒక్కోసారి భగవచ్చింతన చేస్తాడు, భగవన్నామాన్ని ఉచ్చరిస్తాడు, మళ్ళీ ఒక్కోసారి మనస్సును కామినీ కాంచనాలపై లగ్నం చేసి ఉంటాడు. ఇది ఈగలాగా అన్నమాట. ఈగ ఒక్కోసారి మిఠాయి మీద వాలుతుంది, మరోసారి కుళ్ళుతున్న పుండు మీదనో లేక మలం మీదనో వ్రాలుతుంది. కానీ సన్యాసుల విషయం వేరు. వారు మనస్సును కామినీ కాంచనాల నుండి ఉపసంహరించుకొని దానిని కేవలం భగవంతునిపైనే లగ్నం చేయగలరు. వారు కేవలం భగవత్ రసాన్ని పానం చేయగలరు. నిజమైన త్యాగికి భగవంతుడు తప్ప అన్యమైనదేదీ రుచించదు. లౌకిక సంభాషణలు జరిగే చోట నుండి అతడు లేచి వెళ్ళిపోతాడు. అతడు కేవలం భగవత్ ప్రసంగాలు మాత్రమే వింటాడు. నిజమైన త్యాగి భగవత్ విషయాలు తప్ప వేరే ఏమీ మాట్లాడడు. తేనెటీగలు కేవలం పువ్వుల మీదనే వాల్తాయి, మకరందాన్ని గ్రోలుతాయి. వాటికి వేరే వస్తువులు ఏవీ రుచించవు. గిరీష్ చేతులు కడుక్కోవడానికి వసారాలోకి వెళ్ళాడు. శ్రీరామకృష్ణులు మాతో భగవంతుడి అనుగ్రహం కావాలి. అప్పుడే మనస్సు ఆయన మీద సంపూర్ణంగా నిలుస్తుంది. అది సరే, గిరీష్ కచోరీలు ఎక్కువగా తినేశాడు. ఇవాళ ఇక ఏమీ తినవద్దని అతడికి చెప్పు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.